అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జలిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రభుత్వం స్థలాలపై ఫోకస్ పెంచింది. చెరువుల చుట్టూ అక్రమంగా నిర్మించిన ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. శివరాంపల్లిలో కనుమరుగవుతున్న చెరువులను కాపాడారు హైడ్రా అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ దూకుడు పెంచింది. హైడ్రా ఏర్పడి కొన్ని రోజులే అయినప్పటికీ అనేక అక్రమ నిర్మాణాలపై అగ్రెసివ్గా ముందుకు వెళ్తోంది. ఫిర్యాదులు అందిన వెంటనే స్పందిస్తూ చర్యలు చేపడుతోంది. శివరాంపల్లి, చందానగర్, హఫీజ్పేట ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభించారు హైడ్రా అధికారులు. దాదాపు 1000 మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షణలో మొత్తం 50 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. మొదటి రోజు దాదాపుగా 40 బౌండరీ వాల్స్ తో పాటు 8 భారీ వాహనాన్ని కూల్చేశారు. మిగిలినవి కూడా కూల్చేస్తామని తెలిపారు. భారీ బిల్డింగ్స్ అవ్వటం సమస్యాత్మక ప్రాంతం కావటంతో ముందుగా బహదూర్పుర ఎమ్మెల్యే ముబిన్ ను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలోకి తరలించారు అధికారులు. శాంతి భద్రతల సమస్య రాకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు. చెరువులో అక్రమంగా ఏర్పాటు చేసిన లేఅవుట్ ను తొలగించారు. మీడియాను, రాజకీయ నేతల్ని లోపలికి అనుమతించకుండా కాలనీ బయట నిలిపివేశారు హైడ్రా అధికారులు. ఇక చందానగర్, వైశాలినగర్లోని ఈర్ల చెరువు బఫర్ జోన్లో నిర్మించిన 3 అక్రమ నిర్మాణాల్ని కూల్చివేశారు అధికారులు. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో అక్రమ నిర్మాణాల్ని కూల్చేస్తున్నట్లు హైడ్రా అధికారులు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 184 చెరువులున్నాయి. ఇరిగేషన్ అధికారులు చెరువులు, వాటి విస్తీర్ణంపై హైడ్రాకు నివేదిక సమర్పించారు. ఈ మేరకు కనుమరుగైన చెరువులపై ముందుగా ఫోకస్ చేశారు అధికారులు. హసన్ నగర్ తో పాటు చందానగర్లోని ఎర్ల చెరువు ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాల్ని కూడా కూల్చివేశారు. చెరువు బఫర్ జోన్లో నిర్మిస్తే ఊరుకునేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. హైడ్రా సీరియస్ గా ముందుకు వెళ్తుండటంతో జనం నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రతిరోజు 60కి పైగా ఫిర్యాదులు వస్తున్నట్లు హైడ్రా అధికారులు చెబుతున్నారు. తక్కువ ధరకు స్థలాలు దొరుకుతున్నాయని, చెరువు పరిసరాల్లో ఇళ్ల స్థలాల్ని కొనుగోలు చేసి మోసపోవద్దంటున్నారు ఆఫీసర్స్. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైనట్లు సమాచారం తెలిస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు హైడ్రా అధికారులు.